మహీసాక్షి గుగ్గిలం అని అడగండి. కాస్త గమ్‌లాగా ఉంటుంది. నల్లగా ప్లస్ బ్రౌనిష్‌గా ఉంటుంది. ఆ మహీసాక్షి గుగ్గిలం తెచ్చుకోవాలి. ఇది ఈ మహీసాక్షి గుగ్గిలానికి ఉండేదేంటంటే, ఎక్కడ మనం అప్లై చేస్తామో ఆ ప్లేస్‌లో అంటే ఆ కొద్ది ప్లేస్‌లో ఉన్నటువంటి ఆ వాతాన్ని మొత్తం పీల్చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది. అలాగే ఏ జాయింట్ మీద పెడతామో ఆ జాయింట్‌కి పైన, కింద కనీసం ఒక 12 ఇంచెస్ వరకు ఉన్నటువంటి వాతాన్ని తరిమేస్తుంది. క్లియర్ చేస్తుంది. అక్కడి నుంచి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళిపోయి స్పీడ్‌గా వెళ్తుంది. అంటే దీన్ని అప్లై చేసిన తర్వాత యూరిన్ అనేది కొంత వేడిగా రావడం అబ్జర్వ్ చేయొచ్చు కొంతమందికి. ప్లస్ రిలీఫ్ వచ్చేస్తుంది. బాడీ అంతా అప్పటిదాకా బరువుగా ఉన్నటువంటి అంగం, అది కాలు కావచ్చు, చేయి కావచ్చు, లేకపోతే జాయింట్ కానీ లూజ్ అయిపోతుంది. చాలా ఫ్రీ అనిపిస్తూ ఉంటుంది. అక్కడ లోకల్‌గా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే దీనికి వాసో డైలిటేషన్ చేసేటువంటి కెపాసిటీ ఉంది. వాసో డైలిటేషన్ అంటే బ్లడ్ వెజల్స్ కాస్త ఎన్లార్జ్ అయ్యి అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పంపింగ్ వెళ్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్, మనం సైంటిఫిక్ భాషలో మాట్లాడుకుంటే లాక్టిక్ యాసిడ్, మెలిక్ యాసిడ్, యాసిడిక్ యాసిడ్, కొన్ని యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అవి అక్కడ చేరడం వల్లే మనకు పెయిన్ వస్తూ ఉంటుంది. ఇది చేయడం వల్ల అవి డ్రైన్ అయిపోతాయి అక్కడి నుంచి. ఆ యాసిడ్ పూల్ అనేది డ్రైన్ అయిపోతే మీకు నొప్పి అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఈ మహీసాక్షి గుగ్గిలం చెవులు అక్కడ ఉన్నటువంటి మజిల్స్ రిలాక్స్ అవుతాయి. మజిల్ కంట ఇలా టైట్‌గా పట్టేసినటువంటి మజిల్స్ కాస్త లూజ్ అవుతాయి. జాయింట్ మూవ్‌మెంట్స్ అనేది మళ్ళీ నార్మల్ వస్తూ ఉంటుంది. సో అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది ఇది మహీసాక్షి గుగ్గిలం. కాబట్టి మీకు మహీసాక్షి గుగ్గిలం దొరికితే దాన్ని తీసుకొని, దాంతోపాటు ఇంకొకటి కావాలి, ఆవ నూనె. ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్. ఇంకా ఆవాల నూనె గురించి మనం చెప్పం. ఓన్లీ ఉత్త ఆవాల నూనెని మీరు జాయింట్ మీద పెయిన్‌కి పూసుకుంటే కూడా అది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అది పెయిన్ కిల్లింగ్ లాగా పనిచేస్తుంది. ఆవాల ప్యాక్ కూడా మనం చెప్పుకున్నాం. ఆవాలు నూరి ఆ ప్యాక్‌ని పెట్టుకోవడం, లేదా ఆవ నూనెలో బట్ట ముంచి దాన్ని చుట్టుకోవడం, ఇటువంటివి కూడా చేయొచ్చు. సో ఆవ నూనె చేసే ఎఫెక్ట్‌కి ఇంకా డబుల్ ఎఫెక్ట్ వస్తుంది ఈ మహీసాక్షి గుగ్గిలాన్ని మనం కానీ వాడగలిగితే. అందుకోసం అని చెప్పి ఆవాల నూనె తీసుకోవాలి. దాంతోపాటు మహీసాక్షి గుగ్గిలం తీసుకోవాలి. ఆవాల నూనె ఒక 100 ml కావాలి. దాంట్లో ఈ మహీసాక్షి గుగ్గిలం 30 grams వేయాలి. ఆ రెండింటిని కాస్త మెల్లగా నూరాలండి. ఇది ఒక్కటే శ్రమ అంతే. దాన్ని నూరడానికి ఈ మహీసాక్షి గుగ్గిలం అంత తొందరగా మెతకదు. చెప్పాను కదా, గమ్‌లాగా ఉంటుంది, డ్రై అయిపోయి ఉంటుంది. దాన్ని బాగా నూరడానికి ఈ పత్రం లాంటిది కావాలి ఈజీగా నూరుతుంది. దాంతో అయితే దంచి ఫస్ట్ మెల్లగా దంచి, మిక్సీలో గ్రైండర్లో రాదు, చాలా కష్టం. అది ముక్కలు ముక్కలే ఉంటుంది. మనము కొంచెం దాన్ని ముందే నీళ్ళలో నానబెడితే బెటర్ అంటాం. మహీసాక్షి గుగ్గిలం కొంచెం నీళ్ళు నానబెట్టినా కొంచెం మెత్తగా అవుతుంది. మీరు చూడండి, మీకు దొరికే దాన్ని బట్టి దాన్ని ఈ ఆవాల నూనెలో వేసి నూరి పేస్ట్ లెక్క అవుతుంది. ఈ పేస్ట్ని మీకు ఎక్కడెక్కడైతే జాయింట్ పెయిన్స్ ఉన్నాయో ఆ జాయింట్ మీద అప్లై చేసేసి దాని మీద ఒక అరిటాకు కప్పండి. అరిటాకు కానీ జిల్లేడాకు కానీ కప్పొచ్చు. అది కప్పేసి అది కొంచెం అంటే ఆరిపోయేదాకా, బాడీకి పట్టేదాకా పేస్ట్ లాగా ఉంటుంది కదా, అది బాడీకి పట్టే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆయిల్, ఇది వాటర్ అయితే తొందరగా పోతుంది, ఇది ఆయిల్ పోతుంది. కాబట్టి యాక్చువల్గా అయితే ఇలా పూసేది దాన్ని వదిలేసేయండి అంటాం. అంటే కాళ్ళ కంటే ఇబ్బంది అవుతుంది, కానీ ఈ ఎల్బోకి అలా అనుకోండి, దాని మీద ఒక ప్లాస్టిక్ పేపర్ లాంటిది ఏదైనా చుట్టేసి పెట్టేసుకుంటే అలాగే ప్యాక్ లెక్క అది అలాగే ఉండిపోతుంది. చేస్తే అది ఎంతసేపు బాడీ మీద ఉంటుందో అంతసేపు ఆ వాతాన్ని గుంజుతూనే ఉంటుందండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదైతే మాత్రం బాగా సివియర్గా ఉన్న వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. కొంచెం మహీసాక్షి గుగ్గిలం ఒకటి తెచ్చుకోగలిగితే, మిగతా ఆవాల నూనె మన వంటింట్లో ఉంటుంది, దాన్ని కానీ వాడుకోగలిగితే ఈ పెయిన్స్ నుంచి బయటపడవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ. వాడతారు కదా. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీఐడి కాలేజ్ దగ్గర ఉన్న సంజీవని ప్రకృతి ఆశ్రమానికి